అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. మున్సిపల్ కార్మికుల ఐక్యత. గత 4 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నా. గతంలో ఉన్నప్పుడు మాకు జీతాలు ప్రతి నెల రాకపోయినా కానీ 2 నెలలు వచ్చే వరకునే మాకు జీతాలు ఎమ్మటే ఇచ్చేది. ఇప్పుడు ఈ రోజు వరకైనా సరే లెటర్ ఇచ్చినా కానీ లెటర్ ఇవ్వకపోయినా కానీ మీరు టెంట్ వేసుకొని కూర్చుంటాం అని చెప్పినప్పుడు మీరు నోటీస్ ఇవ్వకుంటే ఎట్ట కూర్చుంటారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టౌన్లో ఉన్న ఇప్పుడు చైర్మన్ సార్ ఏమన్నారంటే మీరు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా కూర్చుంటారని చెప్పేసి మమ్మల్ని టెంట్ తీపిచ్చిండు. అంతేకాకుండా అందుకనే మళ్ళీ లెటర్ రాసి ఇచ్చినాం. అక్కడ ఆఫీసులో ఇచ్చి మళ్ళా 15 రోజుల తర్వాతకి కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి అని మేము అనుకున్నాం. అందుకనే ఇప్పుడు 4 నెలల జీతాలు ఇచ్చేదాకా 4 నెలల జీతాలు ఇచ్చేదాకా మేము ఈ సమ్మెను విరమించుకోము. అంతేకాకుండా మాకు 3 నెలలే కొట్టినని చెప్పేసి ఇప్పుడు మాకు వచ్చే సమాచారం అది చెప్తున్నాడ. మాకు కొట్టింది 1 నెల. ఆ 1 నెల గిట్ట మేము తీసుకోలే. మా 1 నెల ఏం సరిపోతుంది? అక్కడికి నా పిల్లల పుస్తకాలకు సరిపోవు, ఓ స్కూల్ ఫీజు సరిపోవు, ఓ సంఘం వచ్చింది, ఆ సంఘానికి కట్టడానికి 9 మంది వస్తారు ఆడికి. అందుకనే ఈ విధంగా కాకుండా మాకు 4 నెలల జీతాలు ఖచ్చితంగా ఇస్తేనే ఈ సమ్మె విరమించుకుంటాం. అంతవరకు దాకా ఈడ ఉన్న 25 మంది చీపర్లు మాత్రం ఈ సమ్మెని అంతవరకు కొనసాగిస్తూనే ఉంటారు. జిందాబాద్ జిందాబాద్. అది చండూరు మున్సిపాలిటీలో చేయబట్టి 5 సంవత్సరాలు. నా పేరు ముత్తమ్మ, బిష్పాక ముత్తమ్మ. మరి ఎన్నుకో ముందు ఇన్నాళ్ళ నుంచి ఇచ్చిర్రు కానీ ఇప్పుడు 4 నెలల పొద్దు నుంచి జీతాలు ఇస్తలేరు. మరి జీతాలు ఇవ్వండి, మేము ఏం దీన్ని కష్టం చేయాలి? మేము పంది చచ్చినా, కుక్క చచ్చినా, ఏది చచ్చినా మళ్ళీ మేమే తేటగా చేయాలి, మేమే ఊరు తేటగా చేయాలి. చీకట్లో వచ్చి మేము ఏది ఎరగకుండా కూడా పాము తేలనకుండా కూడా కన్న కష్టం చేసినా కూడా మాకు 4 నెలల నుంచి జీతాలు లేయి, నాతాలు లేయి. మరి మాకు మహిళా సంఘాలే మా ఇజ్జత్ పోతుంది. 10 మంది ఇంటి మీదకి వస్తే మా ఇజ్జత్ పోతుంది. మేము కష్టం చేసుకుంటే కూడా పస్తులు ఉండవలసి వస్తుంది. కడుపులో ఆసరు లేనిది ఏం కష్టం చెయ్యం. మేము అన్ని తేటగా చేస్తున్నాం కానీ మాకు ఫలితం దక్కలేదు. మరి మాకు ఆ కడుపులకు లేనిది మేము ఏం కష్టం చేయం. 4 నెలల జీతాలు మాకు ఇచ్చిందాకా, మాకు 4 నెలల జీతాలు ఇచ్చిందాక లేవం. మాకు న్యాయం చేయదు. 4 నెలల జీతాలు మాకు వచ్చిందాక న్యాయం చేయదు, మేము లేవం. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.